హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ కనుక పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. దానికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం లీటర్ అయినా చేసేసుకోవచ్చు. ఇక నేను ఒక పావు లీటర్ అన్ని పాలు వేసి మరిగిస్తున్నాను. ఈలోపు బ్రెడ్ అనేది ఈ విధంగా స్లైసెస్ తీసుకొని ఒక గ్లాస్తో ఈ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. మీకు బిగ్ సైజులో కావాలనుకుంటే పెద్ద గ్లాస్తో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే అలాగే ఉంచుకోండి. తర్వాత మనం స్టవ్ పైన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అందులో టేస్ట్కి సరిపడా కొంచెం చక్కెర అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే చక్కెరకు బదులుగా మిల్క్ మేడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర మిల్క్ మేడ్ లేదు కాబట్టి కొంచెం చక్కెర అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక కప్పులో కొంచెం పాలు తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని కొంచెము పాలు వేసుకొని గడ్డలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన నుంచి ఉంచిపెట్టుకోవాలి. తర్వాత మనకు స్టవ్ పై ఉంచిన పాలు మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడరు పాలను కూడా అందులో వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకుంటే ఒక 1 to 3 సెకండ్స్ లోపే మనకు ఈ పాలు అనేవి చిక్కబడిపోతాయి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ పాలను అయితే మరిగించుకోవాలన్నమాట. చాలా థిక్గా అయిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు ఉడికించుకుంటే ఒక 2 నిమిషాలు 2 సెకండ్లు అలా ఉడికించుకున్న వెంటనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా కానీ బాదం కానీ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సరే వాటిని పైన అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనము ముందుగా బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ పైన ఈ కండెన్సర్ మిల్క్, ఈ కస్టర్డ్ మిల్క్ అయితే దానిపైన అయితే వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఆ బ్రెడ్ స్లైసెస్ అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయి మొత్తం చినిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా చల్లారిన తర్వాత బ్రెడ్ పై వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఎందుకంటే మనము వేసిన ఈ కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, దాని అన్నిటినీ బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈలోపు ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా పోసేసుకొని సైడ్కి అయితే ఉంచేసుకోండి. ఇలా పాలన్నిటిని ఈ బ్రెడ్ స్లైసెస్ పైన వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటిపైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా, తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఒక్కసారి చేసి ఇస్తే మాత్రం పిల్లలైతే మాటికి ఇదే చేయమని అడుగుతుంటారనమాట. మా చిన్నోడికి చేసి ఇచ్చిన తర్వాత డైలీ అడుగుతున్నాడు అన్నమాట. ఈరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి వెళ్తున్నాడు, వచ్చే వరకు ఇది చేయమని చెప్పేసి. పిల్లలకైతే ఫేవరెట్ అయిపోతుంది. చాలా ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఓన్లీ ఒక 15 మినిట్స్ కూడా పట్టదనమాట ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ కావడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇట్స్ పావనీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.